హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే ఒక ఎర్రిపుక్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన పేట్రియాటిజం గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగానే చెప్తున్నా, ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన వీడియో కాదు, కాబట్టి మీకు నవ్వు రావచ్చు రాకపోవచ్చు. ఆ మైండ్ సెట్ తో ఎవరైనా వస్తే వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి. వాళ్ళు వెళ్ళిపోయారా? ఓకే, ఇప్పుడు చూస్తున్న మిగతా వాళ్ళ మీద రెస్పెక్ట్ తోనే వీడియో చేయడం జరిగింది. ప్రతిసారి ఇలాంటి వీడియోస్ చేయాలనే ఉంటది, కానీ నా ఛానల్ అల్గరిథం ఈ టాపిక్స్ ని పుష్ చేయదు కాబట్టి రీచ్ లేక యూజ్లెస్ అయిపోతున్నాయి. కానీ మనసులో గులగా ఉండి అప్పుడప్పుడైనా సరే చేస్తున్నా. మరి అరుదుగా వచ్చే ఈ వీడియోస్ అస్సలు ఆగిపోకూడదు అంటే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఇంట్రో వస్తుంది. ఒకప్పుడు అందరూ ఒళ్ళొంచి కష్టపడి బతికేవాళ్ళు. ఆ తర్వాత ఇంట్లో ఒక్కరు కష్టపడితే మిగతా వాళ్ళు అతని మీద ఆధారపడి బతికేవాళ్ళు. ఇప్పుడు కూడా కష్టపడి బతికే వాళ్ళు ఉన్నారు, కానీ స్కామ్ చేసి బతికే వాళ్ళు, స్కామ్ కి గురవుతూ బతికే వాళ్ళు ఎక్కువ. డబ్బులు కట్టమన్నాడు, మేము కట్టాము. దీనికి మరి బాధ్యత ఏంటి ఎవరంటే నేనే, ఇబ్బంది లేదు, నేను ఊర్లో ఉంటాను, మీరు కట్టండి, మీకు 12 రోజుల తర్వాత రోజు 3000 రూపాయలు డబ్బులు వస్తాయి, పొలాలు వేసి నష్టపోయినారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. దీని కొరకు మ్యాటర్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కువ క్లిప్స్ ప్లే చేస్తే ఈ వీడియో కూడా ఎంజీ అయిపోద్ది. మ్యాటర్ ఏంటంటే, ఉమ్మడి ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు తిమ్మసముద్రం అనే గ్రామంలో ఈ స్కామ్ జరిగింది. బేసిక్ గా వీళ్ళు ఒక మనీ యాప్ ని డిజైన్ చేపిస్తారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళతో అందులో ఇన్వెస్ట్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 రూపీస్ ఆ యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే డైలీ 2,000 రూపీస్ మీ బ్యాంక్ లో క్రెడిట్ అవుద్ది అని చెప్తారు. దాని వ్యాలిడిటీ 30 డేస్ అని చెప్తారు. అప్పుడు మీరు బాగా ఆలోచించుకుని, మా నాన్న నాకు కోటేశ్వరరావు అని పేరు పెట్టలేదు కాబట్టి ఈ 1 మంత్ లో నేను ఎలా అయినా కోటేశ్వరుడు అయిపోవాలని చెప్పి వాడు 10,000 అడిగితే వీళ్ళు 25,000 డిపాజిట్ చేస్తారు. ఎలాగూ ఫస్ట్ 10 డేస్ లో మనం పెట్టిన అమౌంట్ వచ్చేస్తుంది. మిగతా 20 డేస్ లో మనకంతా ప్రాఫిటే. ఆ డబ్బులతో మనకి నచ్చిన బ్రాండ్ తాగేయచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ రియాలిటీ ఏంటంటే, యూనిక్ గేమర్ రివ్యూ ఇచ్చిన బ్రాండ్లు తాగడానికి వాళ్ళు కొంతమంది లాగా నిబ్బా ఫ్యాన్స్ కాదుగా. పాపం రైతులు ఈ స్కామ్ గురించి తెలిసిన తర్వాత వాళ్ళు తాగేది ఎండ్రిన్ డబ్బాలే. నేను ఇంతకు ముందు మీకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కూడా చెప్పాను. ఆ స్కీమ్ లో నువ్వు ఒక ముగ్గురిని జాయిన్ చేయాలి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయాలి. ఈ వర్క్ అంతా బాగా జరిగితే నీకు ఫస్ట్ బైక్ ఇస్తారు, తర్వాత కార్ ఇస్తారు, ఆ తర్వాత దుబాయ్, థాయిలాండ్ ట్రిప్స్ కూడా తీసుకెళ్తారు అని వాళ్ళు చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనిషికి అదృష్టం లేకపోయినా పర్లేదు, ఆస్తి లేకపోయినా పర్లేదు, ఆశ మాత్రం ఉండకూడదు. లేదంటే ఇలా ఆశ నాకిపోతారు. దేని జోలికి వెళ్ళకూడదు, దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు. 24,000 కంటే ఒక 13 రోజుల తర్వాత రోజుకు 3,000 వస్తాయి, అట్లా 6 నెలలు వస్తాయి అని చెప్పారు. చాలల్లో లాస్లు వచ్చినాయి కదా, ఏదో 24,000 కడితే 4 లక్షలు వస్తాయి 6 నెలలని ఆశపడి కట్టామంటే ఇంకా వెంటనే మేము కట్టాము. వెంటనే అక్కడి నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ లో అయితే కనీసం మీరు పెట్టిన డబ్బులకి సర్ఫో సబ్బో ఇచ్చేస్తాడు. కానీ ఈ స్కీమ్ లో మాత్రం స్కామ్ లో మాత్రం ₹1 కూడా తిరిగి రాదు. మీరు ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 10 డేస్ లో మన అమౌంట్ తీసేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ మీరు డిపాజిట్ చేసిన తర్వాత చెప్తాడు 30 డేస్ తర్వాత టోటల్ అమౌంట్ విత్డ్రాల్ చేయొచ్చు అని. అప్పుడు మీకు అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది కన్నింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా అంటే, నువ్వు ఇన్వెస్ట్ చేయమావా, కాకపోతే 30 డేస్ పెట్టకు, 10 డేసే పెట్టు అని రెచ్చగొడతారు. అంటే ఏం లేదు, 10 డేస్ తర్వాత వాడికి మనీ విత్డ్రాల్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనేది దొంగ పూకోటి ప్లాన్. ఇప్పుడు స్కామ్ లో సెకండ్ మెథడ్ అన్నమాట. 10 డేస్ తర్వాత వాడి మనీ విత్డ్రాల్ అవుద్ది. కాకపోతే అప్పుడే మన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది, బ్యాంక్ సర్వర్ పని చేయట్లేదు, అందువల్ల మీ అమౌంట్ హోల్డ్ అయింది, 7 డేస్ తర్వాత మీ అకౌంట్ లోకి క్రెడిట్ అవుద్ది అని అందులో ఉంటది. ఇది చూసిన తర్వాత అయినా వాళ్ళకి అనుమానం వస్తుందా అంటే రాదు మావా. ఫ్రెండ్ తో ఇన్వెస్ట్ చేయించి 10 డేస్ ఆగిన వీడు బ్యాంక్ మెసేజ్ వచ్చిన తర్వాత ఇంకో 7 డేస్ ఆగలేక పక్కింటి సూరిబాబుకి అకౌంట్ లో డబ్బులు పడిపోయాయి, నేను వాడిలాగా పెద్ద అమౌంట్ కాకపోయినా చిన్న అమౌంట్ పెడతాను అని ఇంట్లో గొడవ పడి మరి ఒక 3,000 ఇన్వెస్ట్ చేస్తాడు. అలాగే 10 డేస్ వెయిట్ చేస్తాడు, కానీ అకౌంట్ లోకి డబ్బులు రావు, ఆడలాగా వీడికి మెసేజ్ కూడా రాదు. అప్పుడు వీడికి చిన్నగా డౌట్ వచ్చి కస్టమర్ కేర్ కి కాల్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు సింపుల్ గా, మీరు మాకు వాల్యుబుల్ కస్టమర్, మీరు 3K ప్యాక్ తీసుకునే టైం కే ఆ ప్యాక్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది, సో ఇప్పుడు మీ అకౌంట్ యాక్టివేట్ అవ్వాలంటే ప్రెసెంట్ 7K ప్యాక్ ఉంది, దాన్ని పర్చేస్ చేయండి అని చెప్తారు. అప్పుడు మీరు టోటల్ గా 10K అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్తారు. నిండా ములిగినోడికి చలేంటి అని మళ్ళీ మీరు ఒక 10K అప్పు చేసి ఇందులో ఇన్వెస్ట్ చేసి ఇంకో 10 డేస్ వెయిట్ చేస్తారు. ఆ తర్వాత కస్టమర్ కేర్ కి కాల్ కూడా చేస్తారు. వాళ్ళు మళ్ళీ, మీరు మా వాల్యుబుల్ కస్టమర్, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ తో మేము మా టార్గెట్ ని రీచ్ అయ్యాం అని కాల్ కట్ చేస్తారు. ఓకే మామ, ఇప్పుడు మనం వయసు పెరిగిన బుద్ధి పెరగని ఒక ఎర్రిపుకు ఇన్ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాడి ఛానల్ పేరే పూల చొక్కా. పూల చొక్కా అయినా పూల ప్యాంటు, పూల అండర్వేర్ కూడా వేసుకున్నావా? ఇదేంట్రా ఇది ఓజీ మూవీ రివ్యూ తమ్నైలా? మరి పవన్ కళ్యాణ్ ఏడ్రా?
అయితే తమ్నైల్లో పవన్ కళ్యాణ్ పెట్టు, లేదా పవన్ కళ్యాణ్ తో పాటు నీ ఫోటో కూడా పెట్టు. అంతేగాని ఆయన ఫోటోని మార్క్ చేసి అందులో నీ ఫోటోని ఎందుకు ఇరికిస్తావు? పోస్టుల మీద నీ ఫోటోలేంట్రా, ఏదో ఓటర్ వేసుకొని హీరోల బొమ్మలే నీ మానే ఎత్తవా. సరే, రివ్యూ గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాంలే గానీ రీసెంట్ గా వీడు ఒక షార్ట్ వీడియో చేశాడు మావా. అది చూస్తే 199 మంది వీడిని చెక్కుతారు. ఆ మిగతా 1% ఎవరైనా ఆలోచించకండి, పక్కా పాకిస్తానీ లవర్స్. ఇండియన్ క్రికెట్ టీం మీకే, బీసీసీఐ మీకే. పాకిస్తాన్ తో రేపు ఫైనల్స్ నుంచి వాకౌట్ చేయండి, కావాలంటే ఏషియా కప్ వాళ్ళకే ఇచ్చేయండి. ఆసియా కప్ అంటే వాళ్ళకి ఇచ్చేయండి. లీగ్ స్టేజ్ లో సూపర్ 4 లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కష్టపడి ఫైనల్స్ కి వెళ్ళి అక్కడ మాత్రం మాకు చేత కాదు అని కప్పు వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేయండి. చెప్తున్నాడుగా ఎరుపుకు. మన క్రికెటర్స్ ని ఇండియాకి తెచ్చేయండి. పెనాల్టీ కట్టాలంటే కట్టేయండి, పర్లేదు. అవునవును, పెనాల్టీ అంట, అది కూడా కట్టేయండి. ఆ పెనాల్టీ కట్టడానికి అమౌంట్ ఏమైనా తగ్గితే ఎన్ని కోట్లు అవుద్దో ఈ ఎర్రిపుక్కి చెప్పండి, కట్టేస్తాడు. మన సోల్జర్స్ ని ఇంకా వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ని మాక్ చేసే కంట్రీ ఇంకా ఆ క్రికెటర్స్ తో మ్యాచ్ ఆడడం ఏంటి సార్? కొన్ని టీవీ న్యూస్ ఛానల్లో కొన్ని టాపిక్స్ మీద వీడు డిబేట్ చేశాడు. ఇంకొన్ని మూవీ ప్రెస్ మీట్లకు వెళ్లి అక్కడ కూడా మాట్లాడతాడు. వీడి ఛానల్లో కొన్ని టాపిక్స్ మీద చాలా డిప్లొమాటిక్ గా కూడా మాట్లాడతాడు. ఇవన్నీ చూసి వీడు కొంచెం తెలివైనడేమో అనుకునేవాడిని, కానీ ఇప్పుడే అర్థమైంది వీడు ఒక కొండ ఎర్రిపుకని. మరి వీడు చెప్పేది అలాగే ఉంది మావా. ఇండియా పాకిస్తాన్ మధ్య 5 వన్డేలు 3 T20లు 2 టెస్టులు, వీటిని సిరీస్ అంటారు. ఇలా ప్లాన్ చేయడాన్ని టూర్ అంటారు. ఈ 2 టీమ్స్ మాత్రమే ఆడతాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది అని మనం న్యూస్ పేపర్ లో చదివే వాళ్ళం, గుర్తుందా? మరి ఇప్పుడు అలాంటి న్యూస్ చదివి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసారా నీకు? దీన్ని ద్వైపాక్షిక సిరీస్ అన్నారా, టోర్నమెంట్ అంటారు. అంటే ఈ టోర్నమెంట్ కి ఎలిజిబిలిటీ ఉన్న అన్ని టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. షెడ్యూల్ ప్రకారం మనం ఆ టీమ్స్ తో ఆడాల్సి ఉంటది. అక్కడ పాకిస్తాన్ ఉంటే ఏంటి, పాలస్తీనా ఉంటే ఏంటి, ఇదంతా తెలియదు మొండకే. డైరెక్ట్ గా బీసీసీఐని క్వశ్చన్ చేస్తుంది. చూడడం ఎక్కువ అంటే పీవీఆర్ వాళ్ళు అక్రాస్ ఇండియా 100 థియేటర్స్ లో ఫైనల్ ని టెలికాస్ట్ చేయబోతున్నారు. వెరీ షేమ్ఫుల్. నేను ఇప్పటిదాకా ఏషియా కప్ ఒక్క మ్యాచ్ కూడా చూడలేదు. రేపు జరిగే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ కూడా చూడండి. నేను ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ బీసీసీఐ, ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అండ్ నౌ పీవీఆర్ 2. రేపటి మ్యాచ్ చూసేవాడు అసలు పేట్రియట్ కాదు. నీ బతుకంతా ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేసుకోవటమే. అది ఏ టాపిక్, ఎలాంటి టాపిక్ అయినా సరే. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ మీద చేయటం తప్పని చెప్పట్లే, కానీ హాఫ్ నాలెడ్జ్ తో ఎందుకురా ఇలా రుద్దుతావు? బీసీసీఐ, ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అండ్ నౌ పీవీఆర్ 2. రేపటి మ్యాచ్ చూసేవాడు అసలు పేట్రియట్ కాదు. ఇచ్చేసాడు, అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, పేట్రియట్ కాదని. పెహల్గామ్ అటాక్ వల్ల మనం పాకిస్తాన్ తో ఆడకూడదు అంటున్నాడు వీడు. ఆ ఇన్సిడెంట్ మీద బాధ వీడు ఒక్కడికే ఉందా? చూపించే విధానం ఇదేనా? ఏ వీడియో చేసే నాకు బాధ లేదా? చూసే మీకు లేదా మావా బాధ? మన ఇండియన్ ప్లేయర్స్ కి దేశభక్తి లేదు అంటున్నాడు వీడు. ఏ ఆ ప్లేయర్స్ కి దేశభక్తి లేకపోతే మొన్న మ్యాచ్ గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా గ్రౌండ్ నుంచి ఎందుకు వెళ్ళిపోతారు? పోనీ అప్పుడంటే గెలిచాక అలా నటించారు అనుకుందాం, కానీ టాస్ ముందు కూడా మనోడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు నీ పాయింట్ ఏంట్రా? పెహల్గామ్ అటాక్ జరిగింది కాబట్టి మనం పాకిస్తాన్ తో ఆడకూడదు అంటే ఆసియా కప్ ఆడకూడదా, లేదంటే లైఫ్ లాంగ్ ఆడకూడదా? నీకు దమ్ముంటే ఈ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయరా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పోనీ ఇండియన్ హిస్టరీలో ఆ లంజోడికి ఇలా చేయటం ఫస్ట్ టైమా? 2016 జనవరి 2 పంజాబ్ లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేశారు. ఆ తర్వాత మనం పాకిస్తాన్ మీద ఎన్ని టోర్నమెంట్స్ లో ఆడలేదు? మరి నీ ఛానల్లో ఒక్క వీడియో కూడా లేదేరా బీసీసీఐని క్వశ్చన్ చేస్తూ పాకిస్తాన్ తో ఎందుకు ఆడుతున్నారు అని? అంటే ఇప్పుడే గుర్తొచ్చిందా నీకు దేశభక్తి? 2019 జనవరి 14 పుల్వామా అటాక్ తెలుసా? 40 మంది జవాన్లు చనిపోయారు. దీని తర్వాత మనకు ఒక 50 ఓవర్స్ వరల్డ్ కప్ జరిగింది, T20 వరల్డ్ కప్ కూడా జరిగింది. కానీ అప్పుడు మాత్రం వీడు క్వశ్చన్ చేయలేదు బీసీసీఐని. నోట్లో ఎవరిది పెట్టుకున్నావురా? ఈ రోజు కూడా ఏషియా కప్ ఫైనల్ ఉంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి. ఎవరు గెలుస్తారో నాకు తెలియదు, కానీ నేను ఇండియా సైడే ఉంటా. నువ్వు ఎవరి సైడ్ ఉంటావో నాకు తెలియదు, ఎందుకంటే నువ్వు మ్యాచ్ చూడవు కదా. సారీ, అసలు టోర్నమెంటే చూడలేదు అన్నావు కదా. ఒక పురుషుడు రా బాబు. ఇండియా పాకిస్తాన్ వార్ జరగటం ఏంటి? పోనీ వాళ్ళిద్దరు మ్యాచ్ చూడకపోతే ఓకే, బంగ్లాదేశ్ తో, శ్రీలంకతో, యూఏఈతో జరిగిన మ్యాచ్లు కూడా చూడకపోవడం ఏంట్రా? నీ లవడాలో లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఆ మ్యాచెస్ ని చూసే వాళ్ళని పేట్రియట్ కాదు అంటున్నాడు. దెంగుతాను దేశభక్తి గురించి మాట్లాడితే. వీడు మ్యాచెస్ చూసే వాళ్ళని, బీసీసీఐని, ఇండియన్ ప్లేయర్స్ ని కూడా ఇన్సల్ట్ చేశాడు కదా. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ వింటే మన ఇండియన్ ప్లేయర్స్ మీద మీకు రెస్పెక్ట్ 2 ఇంతలు అవుద్ది. అలాగే మీకు వీడు ఎంత హాఫ్ నాలెడ్జ్ తో వీడియోస్ చేస్తాడా అని 3 ఇంతలు చిరాకు దింగుద్ది. అటు చూడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అని ఒక టోర్నమెంట్ జరిగింది. ఇది 2019 నుంచి ప్రతి సంవత్సరం జరుగుద్ది. అలాగే ఈ సంవత్సరం కూడా జరిగింది. ఈ టీమ్ లో శిఖర్ ధావన్, రాబిన్ నోతప్ప, అంబెట్ రాయుడు, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా ఇలాంటి లెజెండరీ ప్లేయర్స్ ఉంటారు. ఈ టోర్నమెంట్ లో భాగంగా మనకి పాకిస్తాన్ తో లీగ్ స్టేజ్ లో ఒక మ్యాచ్ పడింది. బట్ మన వాళ్ళు ఆడలేదు. రీజన్ పెహల్గామ్ అటాక్. సీన్ కట్ చేస్తే మన వాళ్ళు సెమీఫైనల్స్ కి క్వాలిఫై అయ్యారు. విచిత్రం ఏంటంటే అక్కడ కూడా మనకి ఫస్ట్ సెమీఫైనల్ పాకిస్తాన్ తో పడింది. విచిత్రం ఏంటంటే మన వాళ్ళు ఈ సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో పాకిస్తాన్ ని విన్నర్ గా ప్రకటించి ఫైనల్
ఫైనల్ కి పంపించారు. అక్కడ అది సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది, అది వేరే విషయం. బట్ పాయింట్ ఏంటంటే యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో మన టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది, గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఆడలేదు, ఎందుకంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఆడాలో మన ఇండియన్ ప్లేయర్స్ కి బాగా తెలుసు. కానీ నువ్వు సింపుల్ గా ఇన్సల్ట్ చేసేసావు. అంతేకాదు చూసే వాళ్ళని కూడా పేట్రియట్ కాదు అని స్టేట్మెంట్ ఇచ్చేసావు. ఇంకా ఫైనల్ గా నీకు చెప్పేది ఏంటంటే ఖాళీగా ఉంటే ఇదివరకు ఇట్లాగా ప్యారడీలు చేసుకో, అంతేగాని ఇండియన్స్ ని ఇన్సల్ట్ చేయకు. ఇంకొకటి నువ్వు నా వీడియోకి రియాక్ట్ అవ్వకపోయినా పర్లే, అట్లీస్ట్ నువ్వు చేసిన వీడియోలో మ్యాచ్ చూసే వాళ్ళని పేట్రియట్ కాదు అన్నావు కదా, వాళ్ళకి సారీ చెప్తూ కనీసం ఒక షార్ట్ అయినా పోస్ట్ చేయి. నమస్తే. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.